సమాజంలో ఇబ్బందికరంగా మారిన సంతానోత్పత్తి సమస్యను త్వరితగతిన గుర్తించి పరిష్కరించుకునే విధంగా ఫ్లెక్టినైడ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి తెలిపారు. ఈ నెల 25వ తేదీన ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో నవదంపతులకు పెళ్లి సంతానం లేని దంపతులు అవగాహన కార్యక్రమానికి హాజరైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సంతాన సౌఫల్య పరీక్ష నిర్వహించి పరిష్కార మార్గాలను సూచిస్తామని డాక్టర్ జ్యోతి తెలిపారు. సో ఈ రోజు మీ అందరికీ తెలుసు 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఎప్పుడు కపుల్స్ పిల్లలు లేక బాధపడే కపుల్స్ కి హెల్ప్ చేయాలనేదే మన ఇంటెన్షన్ అన్నమాట. స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ ఇన్ వన్ రూఫ్ మన అన్ని 11 చైన్స్ ఆఫ్ సెంటర్ లో ఈ మొట్టమొదలుగా ఏపీ తెలంగాణలో వెరీ హ్యాపీలీ వీఆర్ లాంచింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్పెర్మ్ అనలైజర్ అని. సో ఈ టెక్నిక్ వల్ల మనకు అందరికీ తెలుసు ఫర్టిలిటీకి 50% రీజన్స్ మేల్స్ ప్రాబ్లమ్ అని, బట్ మేల్ ఇన్ఫర్టిలిటీ చాలా అవేర్నెస్ తక్కువ అన్నమాట. సో డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ 50% మేల్స్ లోనే ఉంది. అండ్ ఇది ఐడెంటిఫై చేయడానికి యూజువలీ స్టాండర్డ్ టెక్నిక్ లేదు. మేము మొట్టమొదలుగా స్టాండర్డైజ్ టెక్నిక్ విచ్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బ్యాక్డ్. సో ప్రాబ్లమ్ ని తొందరగా ఐడెంటిఫై చేసి పిల్లలు లేక బాధపడే వాళ్ళు వాళ్ళ ఓన్ జెనెటిక్ మెటీరియల్ కపుల్ గా వెళ్ళాలని ఆశిస్తున్నాము. సో ఈ టెక్నాలజీ వల్ల డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు దీంట్లో. అండ్ రికరెంట్ అబార్షన్స్ కానీ మిస్క్యారేజెస్ ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి మనకు ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఈ 25th జూలై లాంచ్ చేస్తున్నాము. అండ్ ఈ అవేర్నెస్ ని మీ అందరూ స్ప్రెడ్ చేసి ఇది మొట్టమొదలుగా ఏపీ తెలంగాణలో మనం లాంచ్ చేస్తున్నాం. అండ్ సినీ యాక్ట్రెస్ లయ గారు కూడా ఉంటున్నారు. అండ్ దీని వల్ల ఎంతో మంది కపుల్స్ కి నిజమైన ప్రాబ్లం తెలుస్తుంది అండ్ రైట్ ట్రీట్మెంట్ అప్రోచ్ అవుతుంది అన్నట్టు మన ఆశ అన్నమాట. సో ఆల్సో ఈ లాస్ట్ టైం చేసిన ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ యూరోప్ లో టోటల్ ఏషియాని రిప్రజెంట్ చేసాం. 49 ఫర్టిలిటీ సెంటర్ ఒక అవేర్నెస్ కి మనకు అవార్డు కూడా వచ్చింది. సో ఇలా ఎన్నో మార్పులు సొసైటీలో చిన్న చిన్న మార్పు ఎండ్ ఆఫ్ ద డే ఇట్ కాజెస్ అ బిగ్ ఎఫెక్ట్ అన్నమాట. సో ఈ అనలైజర్ వల్ల ఎంతో మంది కపుల్స్ కి బెనిఫిట్ అవుతుంది. రైట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్ మేల్స్ దా ఫీమేల్స్ దా అని బ్లేమ్ లేకుండా కరెక్ట్ అయిన అంటే ఐడెంటిఫికేషన్ అండ్ ట్రీట్మెంట్ మెథడాలజీ కూడా మనకు ఉంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.